బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం వేళ 4వ చర్చలు జరపనుంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, అదేవిధంగా నిత్యానందరావులు చండీగఢ్లో రైతులతో భేటీ కానున్నారు. మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 వరకు పొడిగించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఫిబ్రవరి 8, 12, ఫిబ్రవరి 15 తేదీలో రైతులతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, స్వామినాథన్ సిఫార్సుల అమలు, అదేవిధంగా రైతుల కూలీలకు పింఛను, వ్యవసాయ రుణాల మాఫీ వంటి వాటిపై రైతులు ప్రధాన డిమాండ్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా 4 రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న 70 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధాన్ని విధించింది. ఆందోళనకారులు రువ్వులూరులతో భద్రతా దళారులు కవిస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు. ఇక శంభు సరిహద్దుల వద్ద రైతులు బస చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం వేళ 4వ చర్చలు జరపనుంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానందరాయులు చండీగఢ్లో రైతులతో భేటీ కానున్నారు. మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 వరకు పొడిగించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఫిబ్రవరి 8, 12, ఫిబ్రవరి 15 తేదీలో రైతులతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పంటల కనీస మద్దతు ధర, చట్టపరమైన హామీ, అదేవిధంగా స్వామినాథన్ సిఫార్సుల అమలు, రైతుల కూలీలకు పింఛన్, వ్యవసాయ రుణాల మాఫీ వంటివి రైతుల ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. ఇదిలా ఉండగా 4 రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న 70 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధాన్ని విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవిస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు. ఇక శంభు సరిహద్దుల వద్ద రైతులు బస చేశారు.